జిల్లాల శాసన మండలి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక జరుగుతుంది. ప్రజాస్వామ్యంలో ఎన్నిక ప్రజాస్వామ్యబద్ధంగా జరగాలి, అది సహజమైనటువంటి సూత్రం. కానీ ఈరోజు ఈ కాన్స్టిట్యున్సీలో అధికార పార్టీ అక్రమాలకు తెగబడుతుంది. ముఖ్యంగా పల్నాడు ప్రాంతంలో దుర్గిలో కానీ బెల్లంకొండలో కానీ ఇట్లా కొన్ని బూత్ల్లో ఆ మండలాల్లో మా ఏజెంట్ని బయటికి పంపించారు. ఏమి న్యాయం అది? మీకు చేతనైతే తలపడింది, కానీ ఆ విధంగా ఏజెంట్లను బయటికి పంపడం ఏంటి? అలాగే ఇప్పుడే నేను ఎస్పీ గారికి కంప్లైంట్ పెట్టాను. తెనాల్లో కోగంటి శివయ్య మున్సిపల్ హై స్కూల్లో 7 బూతులు ఉన్నాయి. ఆ 7 బూతుల్లో కూడా పెద్ద ఎత్తున దొంగ ఓట్లు వేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు. అలాగే ఇప్పుడు మంగళగిరిలో సహజ న్యాయం ఉండాలి. అధికార పార్టీ వాళ్ళు గేటు దాకా వచ్చి ప్రచారం చేసుకోవచ్చు, కానీ మేము చేసుకోకూడదు. ఇది సహజ న్యాయ సూత్రాలా? అందుకని ఇవన్నీ కూడా మరి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి పెట్టిపోతా ఉన్నాం. మీకు చేతనైతే ప్రజాస్వామ్య పద్ధతి గెలవండి, రండి గెలవండి, ప్రజల మద్దతు పొందండి, గ్రాడ్యుయేట్స్ మద్దతు పొందండి. ఆ మద్దతు లేకపోవడంతో జావకారిపోయి ఇలాంటి అక్రమ పద్ధతులకు పాల్పడుతున్నారు. దీన్ని మేము ఖండిస్తున్నాం. ఖచ్చితంగా ఈ పద్ధతులన్నింటినీ కూడా మరి మేము ఎలక్షన్ కమిషన్కి ఇప్పుడే పెట్టాం. వివేక్ యాదవ్ గారికి, ఆయనకి ఆర్ఓ గారు, మనకి జిల్లా కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి చెప్పాం. మీరందరూ కూడా ఈ ఎలక్షన్ని రాబోయే 3-4 గంటలు క్రమ పద్ధతిలో నిర్వహించాలని మేము డిమాండ్ చేస్తాం. అధికారం కోసం అడ్డదారులు దొక్కటంలో తెలుగుదేశం పార్టీని మించినటువంటి పార్టీ బహుశా ఈ భూప్రపంచంలో మరొకటి ఉండదేమో. ఈ అంశంలో కూడా గిన్నిస్ బుక్ రికార్డు కానిస్తే తెలుగుదేశం పార్టీకి ఇవ్వచ్చు. అరే, ప్రధాన ప్రతిపక్షమైనటువంటి వైఎస్ఆర్సీపీ పోటీలో లేదు. పీడీఎఫ్ ప్రజా సంఘాలు మద్దతు ఇచ్చేటటువంటి ఎర్రజెండా పార్టీ వాళ్ళు, ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి సన్నిహితంగా ఉండేటటువంటి వాళ్ళు మాత్రమే ఎన్నికల్లో పోటీ ఉన్నారు. సరే, వాళ్ళకి వైఎస్ఆర్సీపీ ఏదో తెలివిగా మద్దతు ఇస్తుంది అనుకున్నారో ఏమో. ఎన్ని నాటకాలు ఆడారండి, ఎన్ని నాటకాలు ఆడారు. ఉభయ గోదావరి జిల్లాల్లో గెలవటానికి పవన్ కళ్యాణ్ గారి మీద తీవ్రమైనటువంటి దూషణలు చేసినటువంటి పోసాని కృష్ణమురళిని ఎన్నికలు రేపనగా అరెస్ట్ చేస్తే దాని ప్రభావం ఉంటుందని చెప్పారంట. ఆ రకంగా ముందుకు సాగారు. ఆ తర్వాత ఇక గుంటూరు జిల్లాలో అయితే బలమైన ప్రత్యర్థి, అసలు తిరుగు లేకుండా గెలుస్తారు అనుకున్నటువంటి ఆలపాటి రాజా గారు కూడా లక్ష్మణరావు దెబ్బకి బాగా భయపడినటువంటి పరిస్థితి. ఈ జిల్లాలో మధ్యాహ్నం 1 గంటకు చూస్తే పోలింగ్ సరళి 29% దాట్ల. ఇటు ఉద్యోగ సంఘాలు కానివ్వండి, నిరుద్యోగ యువత కానివ్వండి, మరి సచివాలయ ఉద్యోగులు కానివ్వండి, వాలంటీర్లు కానివ్వండి, ఏకపక్షంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పీడీఎఫ్ అభ్యర్థికి ఓట్లు వేస్తున్నారన్న విషయాన్ని గమనించి తెలుసుకొని వీళ్ళు అప్పటికప్పుడు జీవీ రెడ్డి గారు పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోయారు. ఆయనే వెళ్ళటం లేదు, మళ్ళీ సర్దుబాటు అయ్యారు. జీవీ రెడ్డి గారి విన్నపాన్ని, జీవీ రెడ్డి గారి కంప్లైంట్ని నమ్మారు కాబట్టే కదా దినేష్ కుమార్ని సస్పెండ్ చేసింది, దినేష్ కుమార్ని విధుల నుంచి ఆపివేసింది, జీఏడీలో రిపేర్ చేయమంది. ఆయన మళ్ళీ పార్టీలోకి వచ్చేస్తున్నాడని చెప్పేసి కొత్త గళాన్ని ఈరోజు ఉదయం నుంచి మధ్యాహ్నం 11 గంటల నుంచి విపరీతంగా ఆల్మోస్ట్ ఆల్ జీవీ రెడ్డి గారు మరలా తెలుగుదేశం పార్టీలోకి పునఃప్రవేశం చేసేస్తున్నారు అని చెప్పేసి.
నాకు జీవీ రెడ్డి గారితో కాస్త కోస్త పరిచయం ఉంది. నేను స్వయంగా ఆయనకు ఫోన్ చేశా. ఆయనకు ఫోన్ చేస్తే అంతకుముందు 3-4 రోజులు ఫోన్ కలవల. ఈరోజు వస్తున్నటువంటి ట్రోల్స్ను గురించి తెలుసుకుందామని చెప్పేసి ఫోన్ చేస్తే, అన్నా నేను అంత స్టాండర్డ్ లేని మనిషిని కాదు, ఆత్మగౌరవానికి దెబ్బ తగిలింది నాకు. ఆత్మగౌరవానికి దెబ్బ తగిలినప్పుడు మరలా సర్దుబాటు చేసుకొని రాజీ పడి వాళ్ళతో చేతులు కలిపి మళ్ళీ ఆ పార్టీలో నేను చేరతాను, నాకేదో ఎమ్మెల్సీ ఇవ్వబోతున్నారు, ఈ కట్టుకథలన్నీ కూడా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటింగ్ మీద నా ప్రభావం పడకుండా ఉండటం కోసమే. అది వాస్తవం కూడా అనిపించింది. ఏ స్థాయిలో ప్రచారం చేశారంటే, ఇదిగిదిగా అయిపోయింది చంద్రబాబు నాయుడు గారు, జీవీ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, వీళ్ళ పాత ఫోటోలన్నీ కూడా ఎగ్జిబిషన్ లాగా పెట్టేశారండి. బాగా మాట్లాడుకున్నట్టుగా, వచ్చి చేరిపోతున్నట్టుగా, తెలుగుదేశం పార్టీనే ఇక భుజానికి ఎత్తుకుంటున్నట్టుగా, ఆయనకేదో మంచి భవిష్యత్తుని చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చేసినట్టుగా బ్రహ్మాండంగా ఇష్టం వచ్చినట్టు ఈ ఎన్నికల్లో పోలింగ్ తమకు అనుకూలంగా జరగటం కోసం కట్టుకథలు అల్లారండి. అయినా నమ్మకం చెక్కల. వాస్తవానికైతే 51-52% మించి పోల్ అవటానికి లేదు. కొన్ని ఎంపిక చేసుకున్న నియోజకవర్గాలని మాకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం గుంటూరు జిల్లాలో మాచర్ల, గురజాల, పెదకూరపాడు, అదేవిధంగా కొన్ని ప్రాంతాలు మంగళగిరిలో ఏకపక్షంగా, అవి సాధారణ ఎన్నికలు పూర్వం ఒకప్పుడు బ్యాలెట్లో ఉన్నప్పుడు ఏ విధంగా అయితే ఉంటాయో బూతులు క్యాప్చర్ చేసి రిగ్గింగ్ చేశారండి. ఏ స్థాయిలో రిగ్గింగ్ అయిందంటే పర్సంటేజ్ వచ్చేసి 50 దాటుతుందా లేదా అనుకున్నది 60 దాటింది. అయినా కానీ పీడీఎఫ్ అభ్యర్థి కాన్ఫిడెంట్గా ఉన్నారు. అయితే ఈ మీడియా మాత్రం ఏదైతే తెలుగుదేశానికి అనుకూలంగా ఉండేటటువంటి యూట్యూబర్స్ కావచ్చు, ఈ ఛానళ్ళన్నీ కూడా ఆల్రెడీ చెప్పేస్తున్నాయి. ఇక్కడ తెలంగాణలోనేమో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫలితాలు రాబోతున్నాయి, ఆంధ్రప్రదేశ్లో మాత్రం ప్రభుత్వానికి అనుకూలంగా ఫలితాలు రాబోతున్నాయి అని చెప్పేసి చెప్పుకుంటా ఉన్నారు. కానీ ఈ ఎన్నికల ప్రక్రియ చూస్తూ ఉంటే ప్రధాన ప్రతిపక్షం అధికారంలో లేనప్పటికీ కూడా ఇంత విచ్చలవిడిగా పిఠాపురంలో డబ్బులు పంపిణీ చేస్తూ అడ్డంగా బుక్ అయిపోయారు. అదేవిధంగా రిగ్గింగ్ చేస్తూ ఇండిపెండెంట్ అభ్యర్థి వీడియోని బయటపెట్టారు. కూటమి నేతలు రిగ్గింగ్ చేస్తున్నటువంటి వీడియోని బయటపెట్టారు. అంటే వైఎస్ఆర్సీపీ అధికారంలో లేకపోతేనే, పీడీఎఫ్ అభ్యర్థులు ఉంటేనే వాళ్ళు ఏ విధమైనటువంటి ప్రజాస్వామ్యయుతంగా పోరాడే వాళ్ళ మీద కూడా పోరాటం చేయలేక అరాచకాలకి తెరలేపినటువంటి పరిస్థితి. గుంటూరు జిల్లాలో నాకు తెలిసినటువంటి 2 వ్యక్తులు ఓటర్స్ ఉన్నారు. ఇది యథార్థమైనటువంటి విషయం మీకు చెప్తున్నాను. ఇక్కడ భర్తకి తాడికొండలో ఓటు ఉంది, భార్యకు వచ్చేసి పొన్నూరులో ఓటు ఉంది. పీడీఎఫ్ అభ్యర్థి ఎక్కడ కూడా ₹1 పంచలేదు. ఆయన ఫేస్బుక్లో విన్నపాలు చేసుకోవటం, విపరీతంగా పర్యటనలు చేయటం, కలివిడిగా నాయకులందరినీ కూడా అభ్యర్థించటం తప్ప ఎక్కడ కూడా ఆయన ₹1 పంచే మనస్తత్వం కాదు, పంచిన దాఖలాలు కూడా లేవు. కానీ తెలుగుదేశం పార్టీ గుంటూరు కృష్ణా జిల్లాలకు సంబంధించి అక్కడేదో 3,000 అన్నారు, ఏది ఉభయ గోదావరి జిల్లాల్లో. ఇక్కడ మనకు అందిన సమాచారం ఏంటంటే ఓవరాల్గా ₹2,000 పంచారు. కానీ ఆశ్చర్యం ఏంటంటే
తాడికొండలో ఉన్న భర్తకేమో 2,000 అందినాయి, పొన్నూరులో ఉన్నటువంటి భార్యకేమో 7,000 రూపాయలు ఓటుకు అందినాయి. ఇదేమిటి ఆ తేడా అంటే మీకు అర్థమయ్యే ఉంటుంది ఈ పాటికి. పొన్నూరులో ధూళిపాళ నరేంద్ర చౌదరి పార్టీ అధికార అభ్యర్థికి సహకరించలేదు కాబట్టి అక్కడ 7,000 రూపాయలు రేటు పెట్టారు. మిగతా అన్ని చోట్ల కూడా 2,000 రూపాయల చొప్పున సక్సెస్ఫుల్గా డబ్బులు పంచారు. ఇది అధికార పార్టీ కేవలం 8 నెలలు గడిచిన తర్వాత 9వ నెల జరిగినటువంటి ఎన్నికలలో అధికార పార్టీ ఎదుర్కొన్నటువంటి పరిస్థితి. అంటే ఈ ఎన్నికల్లో ఎవరు గెలిచినా నాకు తెలిసినంత వరకు, నాకు వచ్చినటువంటి సమాచారం ప్రకారం ఎంతో కొంత ఓట్లతోటి గుంటూరు కృష్ణా జిల్లాలకు సంబంధించి ఆలపాటి రాజా గారు బయటపడవచ్చు. కానీ అది పెద్ద అవమానకరమైనటువంటి రీతిలో ఉండబోతుంది. ఎందుకంటే విద్యార్థులు కానివ్వండి, అన్ఎంప్లాయీస్ కానివ్వండి, గ్రాడ్యుయేట్స్ అయిన వాళ్ళు, ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు కానివ్వండి, ఉద్యోగ సంఘాల వాళ్ళుగా కానివ్వండి, ఎవ్వరు కూడా ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేయలేదు. వీళ్ళు ఏదైతే సెలెక్టెడ్గా కొన్ని ప్రాంతాలను ఎంపిక చేసుకొని ఆ ప్రాంతాల ఆధిపత్యం చేయగలము, ప్రధాన ప్రతిపక్షం అండలేదు ఈ పీడీఎఫ్ అభ్యర్థికి, వాళ్ళెవరు బయటికి రారు అనేటటువంటి తెగింపుతోటి వాళ్ళు విచ్చలవిడిగా రిగ్గింగ్ చేసుకొని బయటపడబోతున్నారు తప్ప, అయినా కానీ ప్రజాస్వామ్యం అనేది పరిడవిలితే, ప్రజాస్వామ్యం తన సత్తాను చాటితే పీడీఎఫ్ అభ్యర్థి గెలిచినా ఆశ్చర్యం లేదు. 3వ తారీఖు నాడు ఏం జరగబోతుందో చూద్దాం. నమస్తే.